ఏపీలో మందుబాబులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత 5 ఏళ్లుగా నాసిరకం మద్యాన్ని తాగి ఆరోగ్యం పాడు చేసుకున్న మందుబాబులకు ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర గుడ్ న్యూస్ చెప్పారు. గత వైసీపీ సర్కార్ తరిమేసిన అన్ని పాత మద్యం బ్రాండ్లను తిరిగి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఈ మేరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ కంపెనీస్, గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీస్ అసోసియేషన్తో ఆయన చర్చలు జరిపారు. ఇందులో వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను తిరిగి రాష్ట్రానికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మందుబాబులు కోరుకునే అన్ని బ్రాండ్లను షాపుల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని గ్రెయిన్ బేస్డ్ మద్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. దీంతో 5 ఏళ్లుగా మద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డ మందుబాబులకు భారీ ఊరట లభించనుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.